హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏంటి మార్నింగే మంచి వెదర్ చూపిస్తున్నాను, ఏంటి ఇంత బ్యూటిఫుల్ వెదర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే ఏం లేదండి, మేము అంటే నేను, మామయ్య గారు, అలాగే లక్కీ, మేము ముగ్గురు వచ్చేసి అంగన్వాడీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో అంగన్వాడీకి ఎందుకు వెళ్తున్నాము అంటే, లక్కీ గారిని పుట్టినప్పటి నుంచి ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అంగన్వాడీకి తీసుకెళ్ళలేదు. అయితే వాళ్ళు చాలాసార్లు అమ్మకైతే ఫోన్ చేసి లక్కీ గారి వెయిట్ అండ్ అలాగే హైట్ కావాలి అని అడిగితే, వెయిట్ మేము ఎలాగా హాస్పిటల్లో చూపిస్తాం కాబట్టి చెప్పేస్తున్నాము, కానీ హైట్ కావాలి అంటే హాస్పిటల్లో సరైనది లేదనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ తీసుకురావాలనుకుని మొత్తానికి ఈరోజు తీసుకొచ్చాము. అండ్ ఫైనల్లీ అంగన్వాడీకి అయితే తీసుకొచ్చాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేడం లేరు, కాకపోతే ఆవిడ వెయిట్ హైట్ అని చెక్ చేసి లక్కీ గారిని అయితే మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం అనమాట. ఫైనల్లీ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి అయితే వచ్చాను అనమాట. పెద్దగా ఏం తడవలేదు, జస్ట్ డ్రెస్ ఒకటి కొంచెం నడిచిందంతే, హెడ్ అయితే తడవలేదు, ఫుల్ క్యాప్ పెట్టేసుకున్నాను కాబట్టి. అండ్ ఇప్పుడు సంజయ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అండ్ నాకు వచ్చేసి ఇడ్లీ వేసుకున్నాను, అయిపోతుంది. అండ్ సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే ఇంకా లంచ్కి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే లక్కీకి ఆల్రెడీ అమ్మ వండేసింది. అండ్ అలాగే మాకు వచ్చేసి ఈరోజు ఫ్రూట్సే కాబట్టి, అండ్ నేను వచ్చేసి స్ప్రౌట్స్, అండ్ చాలా ఈజీ అనమాట. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తాం ఏంటి అనేది వెదర్ కూడా చూసారు కదా, ఫుల్ కూల్గా ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చిన వెదర్ అయితే ఉంది. సో ఈ వెదర్లో ఏమైనా వేడిగా చేసుకుని తినాలనిపిస్తుంది కదా, సాయంత్రం లోపల ఏమైనా ఆకలి వేస్తే చూద్దాం, ఏమైనా చేసుకుని తిందాం. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ యాజ్ యూజువల్, కాకపోతే ఇందులో గోంగూర పచ్చడి వేసుకున్నాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే. గుడ్ బాయ్ లక్కీ, దువ్వెంత దూకుంటారా? నీకు వచ్చా? వాళ్ళ తాతగారు స్నానం చేయించారు లక్కీకి. లక్కీ దువ్వుకోవాలి, దువ్వెంతో నోట్లో పెడతారా? మరి దువ్వుకోవాలి, ఇలా దువ్వుకోవాలి, ఓకేనా? ఆడుకో, ఇంకో కార్లతో ఆడుకో. లక్కీ ఏం ఆడుతున్నావురా? వాటర్ బాటిల్ పడిపోయిందా? నేను తీసానులే. లక్కీ కాకి ఏమంటుంది? కాకి గుడ్ బాయ్. కుక్క ఏమంటుంది మరి? కుక్క ఉంటుందా? వెరీ గుడ్ బాయ్ రా నువ్వు. లక్కీ నీ ఐస్ ఏవి? ఐస్ లక్కీ నీ ఐస్ ఏవి? ఐస్ లక్కీ నీ ఐస్ ఏవి? చూపించలేగా లక్కీ, చూపించు నీ ఐస్ ఏవి? నీ ఐస్ ఏవి? ఐస్ గుడ్ బాయ్. నోస్ ఏది? నోస్ ఏదిరా? సర్లే ఆడుకో అయితే కొంచెంసేపు, ఓకేనా? మాకు వచ్చేసి లంచ్ టైం అయితే అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు నాకు సంజయ్కి ఏంటి లంచ్కి ఏం తింటున్నాం ఏంటనేది ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ ఫ్రూట్స్ వచ్చేసి సంజయ్కి, అలాగే స్ప్రౌట్స్ వచ్చేసి నాకు అనమాట. ఫ్రూట్స్ కూడా చూసారా, ప్లేట్ ఫుల్గా బట్టలు చాలా బాగుందనమాట అసలు. అండ్ గ్రీన్ యాపిల్, అలాగే రెడ్ యాపిల్, అలాగే దాంతోపాటు కివి. సో ఇది అనమాట సంజయ్ యొక్క మీల్. అండ్ నా మీల్ చూసారు కదా, స్ప్రౌట్స్. నాకు స్ప్రౌట్స్ చాలా ఇష్టం, అందులో పెసలు అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ స్ప్రౌట్స్ వచ్చేసి నాకు, ఇది యాక్చువల్లీ విజిత నుంచి తెచ్చుకున్నాను స్ప్రౌట్స్. నెక్స్ట్ టైం నుంచి ఏంటి అంటే కనుక నాకు ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను. పెసలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అవే టేస్టీగా ఉంటాయి కాబట్టి. సో పెసలు నేనే మొలకలు వచ్చి ఇట్లాగా నేనే ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుని నెక్స్ట్ టైం నుంచి బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే నేనే రెడీ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ సంజయ్కి అయితే ఇది ఇచ్చేది వచ్చేస్తాను ప్లేట్. సంజయ్ ఇది బాగుంది యాక్చువల్లీ, ప్లేట్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే సంజయ్ గారు ఇచ్చేద్దాం. మేము వచ్చేసి కబుర్లు చెప్పుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసాం. లక్కీ గారు అయితే మామయ్య గారి దగ్గర ఉన్నారనమాట. అండ్ ఇలా కంప్లీట్ చేస్తున్నప్పుడే సాంబి వాళ్ళు కూడా వచ్చారు, సడన్గా వచ్చారనమాట వాళ్ళు.
ఇదిగోండి మా బంగారు తల్లు అయితే వచ్చేసారు. అదిగో అన్నపూర్ణ బయట ఉంది, మామయ్య గారి దగ్గర లక్కీ గారు ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడే ఉండిపోయింది. అండ్ లచ్చి వచ్చేసి ఇంకా దాని చేతికి ఇచ్చామంటే అంతే ప్లేట్ని ఇంక ఇష్టం వచ్చినట్టు చేస్తుంది, మనమే పెట్టాలన్నమాట దానికి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగో అన్నపూర్ణ ఇంకా అలా తిరుగుతుంది లక్కీ చుట్టూ. అండ్ ఇదిగో దానికి కూడా యాపిల్ కావాలంటే అడుగుతోంది. సరే ఇస్తాను, ముందైతే బాబాయ్ పెట్టింది తినేసాయని చెప్పాను. అలాగే సాంబి వాళ్ళు వచ్చారు, లంచ్ అవి చేసి చాలాసేపు అలా కూర్చుని కబుర్లు చెప్పుకుని అయితే వాళ్ళు రిటర్న్ అయిపోయారు అనమాట. తర్వాత లక్కీని అయితే చాలాసేపు పడుకోబెట్టేసాము. పడుకోబెట్టి లేచాక వాడికైతే ఫ్రూట్ పెట్టాను, బనానా. మోస్ట్లీ రోజు అయితే బనానా అయితే కంపల్సరీ పెడతాం అనమాట. అండ్ కాకులు వస్తాయి అండ్ వెదర్ చాలా వాడికి చాలా ఇష్టం అట్లా చూడడం. ఏంటి ఏంటి ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాము. అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది, సో వేడి వేడిగా అయినా తినాలి అనిపిస్తుంది. లైక్ చాట్ కానీ లేకపోతే టమాటా బజ్జీ. అంటే బజ్జీ అంటే నేను శనగపిండి తిన్ను, లోపల వాళ్ళు పెట్టే స్టఫ్ ఉంటుంది కదా అది మాత్రమే తింటాను అనమాట. అండ్ చూద్దాం ఏం తినాలనిపిస్తే వెళ్ళేదారిలో అది తింటాను అనమాట. నీకెవడు పెట్టాడయ్యా, నేను తింటాను. అమ్మమ్మ ఇంటికి వెళ్దామా, అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అస్తమానమే. తాత దగ్గరికి వెళ్దామా కోని కిందకి, తాత దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి రావా? సరే అయితే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోదాము. సో ఏది బాగుంటుంది ఐ మీన్ వెళ్ళి దారిలో ఏం నచ్చితే తినాలనిపిస్తే తింటాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో స్టార్ట్ అయిపోదాం. ఏం చెప్తున్నావు? అంతే అంటే తెస్తున్నా. నేను వచ్చేసి చాట్ తినడానికి కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, అంటే మనకి ఇక్కడ వివేకానంద పార్క్ ఉంది కదా దాని పక్క స్ట్రీట్లో అయితే మనకి ఇక్కడ ఈ బజ్జీ బండి అయితే చాలా బాగుంటుంది. ఫుడ్ ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. స్నాక్ లాంటివి అయినా తినాలనుకున్నప్పుడు సూపర్ టేస్టీ ఉంటుంది. మీరే చెప్తారా చాలా బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ చాట్ కానీ ఏదో ఒకటి తినేసి అయితే వచ్చేస్తాను. సంజయ్ అయినా తింటానంటే తెస్తాను, లేదంటే లేదు. లక్కీ వెళ్ళనా? నేను వెళ్తాను, వద్దులే బాయ్. అలా నేను తినేసాక అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ లక్కీ గడ్ అయితే ఆ అమ్మ దగ్గరికి వెళ్తాను అని తెగ చేయి ఇచ్చేస్తున్నాడు అనమాట. అండ్ తాతయ్య అమ్మమ్మ కూడా కొంచెంసేపు వీడితో అలా కబుర్లు చెప్తుంది. అట్లా వీళ్ళు ఆడుకుంటుండే క్యాలెండర్ మొత్తం చింపేసి ఒక్క రచ్చ చేస్తాడనమాట లక్కీ. లక్కీ వాళ్ళ అమ్మతో ఆడుకుంటే నేను వచ్చేసి అమ్మతో అయితే కొంచెంసేపు కబుర్లు చెప్పాను అనమాట. అలా ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ లక్కీకి ఫుడ్ అయిపోయింది, మా ఫుడ్ కూడా అయిపోయింది. ఈరోజు ఏంటంటే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి చక్కగా ఒక వేడివేడిగా చాట్ అయితే తిన్నాను అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది వేడివేడిగా ఇట్లా క్లైమేట్లో ఇట్లా తినడం అది కూడా. సో ఇంకా రొటీన్ అనమాట, ఇది నైట్ రొటీన్ అనమాట. రేపటి పొద్దునకి మనకు కావాల్సిన పనులు అన్నీ చేసుకోవడం. సో లైఫ్లో మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చేంజ్ అనేది ఉండాలి అనిపిస్తుంది కదా, కంపల్సరీ. అందుకే చాలా వరకు మేము ట్రావెల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే మనం ఎంత అయితే స్ట్రెస్ ఫీల్ అవుతామో అంతా ఒకేసారి రిలీఫ్ అవ్వాలి అంటే దానికి కావాల్సింది ట్రావెలింగ్. అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేయడం. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఈవెన్ సంజయ్ కూడా ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఎక్కువ ట్రావెలింగే ప్రిఫర్ చేస్తాము. అండ్ చూసారు కదా, మరి ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.